ఆ రోజు 2 ఏళ్ల కష్టం అంతా గాన్. ఐ ఫెల్ వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ అండి. ఆ ఫోన్ కాల్ ఫర్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్. పొద్దున్న సాయికి ఫోన్ చేశా. బాస్ ఏంటి పరిస్థితి అంటే సూపర్ హిట్ అన్నాడు. నిజం చెప్పు అన్నా. లేదు సూపర్ హిట్ సక్సెస్ మీట్ ఉంటుంది అలా అంటే నేను అబద్ధం చెప్పా సాయి ముందే చెప్తున్నాను నేనని నితిన్ ఫోన్ చేశా. హిట్ అన్నాడు. కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడికి వచ్చా, అబద్ధం చెప్పట్లేదు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సాయి, అమేజింగ్. నితిన్, వంశీ గారు ఉన్నారా? అక్కడ ఉన్నారని అటు అనుకున్నాను, కాంటాక్ట్ లెన్స్ వేసుకుని. నా అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది ద్వేషించారు. లక్కీలీ కొంచెం గడ్డలు తీసుకుని కొంచెం మోడర్న్గా ఇవి వేసుకున్నావు కాబట్టి బతికిపోయా. రాత్రి వెళ్ళిపోయి ముందర సాయికి ఏఎంబీలో నెక్స్ట్ సినిమాలో పెట్టుకుంటే బాగుండదంటే ఎవరికో 4 నంబర్ ఇచ్చాడు. అర్ధరాత్రి 1 o'clock ఎవరో ఫ్యాన్స్కి. 2 o'clock ఒకడు ఫోన్ చేసి బండబుద్ధులు తిట్టాడు నన్ను. అన్నా నువ్వు కనపడితే నీకు ఉంటుందన్న. ఇంకోడేమో నువ్వు ఏడ తిరగకన్నా ఒక వారం దాకా ఈ సినిమా అయ్యేదాకా నీకు దెబ్బలు బాగా పడతాయి అన్నాడు. ఆల్రెడీ ఎర్రగా అయింది ఇక్కడ ఒకటి సంధ్యా థియేటర్ పొద్దున. సో థ్యాంక్ యూ సాయి అన్నా. వేసుకోకర్లే ఏమి అమీర్పేట్ల బ్యాండే ఈసారి. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నితిన్, నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు ఈ సినిమా గురించి. ఆల్మోస్ట్ 2 years. రాహుల్, నువ్వు లేకపోతే సినిమా లేదు. థ్యాంక్స్ ఫర్ ఆల్ దట్ ఎగ్జిక్యూషన్ ఆన్ ద గ్రౌండ్. వేణు అన్న, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. బుజ్జి, అక్కడక్కడ నన్ను నా పిచ్చి తట్టుకున్నందుకు థ్యాంక్ యూ. 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా సార్, నా హైపర్నెస్కి పిచ్చికి ఇవ్వడం దొరుకుతాడని. ఆ క్యాండిడేట్ దొరికాడు. నేను యాక్టింగ్ చేసినప్పుడే ఒక 5గురిని మర్డర్ చేసినంత ఫీలింగ్ వచ్చింది సార్. అంత ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ బ్రో, యు ఆర్ ఎ స్టార్ లైక్ ఎ సెట్ టుడే. బుజ్జి, అందరు అంటున్నారు సాయి పల్లవి అది ఇది అని. సాయి పల్లవి